टीपीसीसी के सरकारी तर्जुमान डॉक्टर चरण कौशिक यादव ने कहा कि केटीआर का ये कहना शर्मनाक है कि म्यूनिसिपल इंतखाबात में जीत एक जीत है। केटीआर जिन्हें अवामी हुकूमत की जीत हज़म नहीं हुई है, वो झूठा प्रोपेगेंडा फैलाकर अवाम को धोखा देने की कोशिश कर रहे हैं। 2020లో బీఆర్ఎస్ పార్టీ 1767 కౌన్సిలర్ గెలిచారు, 64.23%. ఈ రోజు గెలిచింది వాళ్ళు ఓన్లీ 716 మాత్రమే, 25% మాత్రమే గెలిచారు. 66% నుంచి 25% అంటే 40% బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ తగ్గితే కేటీఆర్ గారు మేము గెలిచినాం అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 1349 కౌన్సిలర్ గెలిచింది, 50% కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపినా కూడా అన్ని గెలవని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే 2020లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 21.7%. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 30% పైగా కౌన్సిలర్లు 2020కి 2026 మధ్య పెరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ 2020లో 11% గెలిచిరు, దాదాపు 311. ఈ రోజు అది 15%, అంటే 4% మాత్రమే పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం పెద్ద ఎత్తున కౌన్సిలర్ తగ్గినప్పటికీ మేమే గెలిచినామని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ప్రధానంగా మీరు చూస్తా ఉన్నారు 2020లో పరిస్థితి వేరు, ఈ రోజు 2026లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు మాత్రమే అవుతా ఉంది. 2020లో కేసీఆర్ గారు అప్పటికే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో 90 స్థానాలతోటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, అంటే 14 మంది, అంటే 104 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 39 మంది ఎమ్మెల్సీలు, 11 మంది ఎంపీలతోటి ఆనాడు కేసీఆర్ గారు ఎలక్షన్ పోయాడు. దానికన్నా ముందు జెడ్పీ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, డీసీఎంఏ చైర్మన్ గా, డీసీసీ చైర్మన్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ గా, సర్పంచ్లుగా, ఎంపీటీసీ గా ఉన్నప్పుడు 2020లో ఎలక్షన్ పోయి ఆనాడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 6 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 3 మాత్రం ఎంపీలు. అదే భారతీయ జనతా పార్టీ కూడా 1 ఎమ్మెల్యే, 4 ఎంపీలు మాత్రం ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉండే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలహీన పడేది, పోటీ చేస్తాను కూడా అభ్యర్థి దొరకలేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఆనాడు బలహీన పడేది 2020లో. కానీ 2026కి వస్తాకే కేసీఆర్ గారు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మున్సిపల్ చైర్మన్ గా, డీసీబీ చైర్మన్ గా, డీసీఎంఏ చైర్మన్ గా, అదే కాకుండా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా, సర్పంచ్లుగా, ఎంపీటీసీగా మొత్తం వాళ్ళే ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 17 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా 2026కి వస్తాకే దాదాపు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులు, అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినా బలమైన ప్రతిపక్షం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున 50% పైగా కౌన్సిలర్ గెలిచిందంటే అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, అదే కాకుండా నెరవేరుస్తున్న హామీలు కావచ్చు, అదే కాకుండా మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తారనే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్లు కట్టబెట్టిన మాట వాస్తవం.